హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు నేను మీకు క్రంచీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇలాంటి ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే రెసిపీ గురించి అర్థమవుతుంది. ఇక్కడ నేను 2 బంగాళదుంపలను తీసుకున్నాను. ఇలా పీల్ తీసేసుకుంటున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు ఇలాంటి స్నాక్స్ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే బయట స్నాక్స్కి అలవాటు పడరు. ఇలా పీల్ తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని ఇలా సన్నగా చీలికగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత సన్నగా కట్ చేశానో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అలా కాకుండా తక్కువ టైంలో కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. వీలైతే అలా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా రానివారు ఈ విధంగా స్లోగానే కట్ చేసుకోండి, మరేం పర్వాలేదు. ఆ టిప్ ఏంటంటే ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ఒకదానిపై ఒకటి వచ్చే విధంగా పెట్టుకొని ఇలా గట్టిగా పట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా కట్ అవుతున్నాయో. వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది మనకి. వీటిని కట్ చేయటం ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. కోల్డ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో వాటర్ అండి. ఇలా కోల్డ్ వాటర్లో వేసుకోవడం వలన మనం ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటుంది. అలాగే ఈ పొటాటోస్కి పైన పిండి పదార్థం ఉంటుంది, అది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా వాష్ చేసుకొని నార్మల్ వాటర్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ పొటాటోలో ఉన్న పిండి పదార్థం మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు వీటిని మరొకసారి వాష్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ పై కానీ లేకపోతే నీరు వాడే విధంగా హోల్స్ ఉన్న ఒక బౌల్లో కానీ వేసుకోవాలి. నీరు మొత్తం వాడిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులో ఒక అర స్పూన్ వరకు సాల్టు, అలాగే ఒక స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే ఒక అర స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 2 పొటాటోస్కి ఈ కొలత సరిపోతుంది. మీరు స్పైసీగా తింటే మరికొంచెం పెంచుకోండి. అలాగే ఒక కప్పు మైదా, అంటే ఒక టీ గ్లాస్ మైదా ఇలా జల్లెడ పట్టి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మైదా తీసుకున్న కప్పుతోటే వరిపిండిని కూడా తీసుకోవాలి. మైదా బైండింగ్ కోసం వేసుకున్నాం, వరిపిండిని క్రిస్పీగా రావడం కోసం వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేదు అంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అలాగే వేసిన వెంటనే కదపకూడదు. 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత వీటిని ఇలా తిరగవేయాలి. తిరగవేసి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి, ఇంకా పిల్లలకి ఇలాంటివి ఏవో ఒకటి చేసి పెడుతూనే ఉండాలి, తప్పదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటన్నింటినీ తీసుకొని ఒక టిష్యూ పేపర్ పై కానీ లేదా ఈ విధంగా హోల్స్ ఉన్న పాత్రలో కానీ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇదంతా ప్రిపేర్ చేయడానికి జస్ట్
10 నిమిషాల సమయం అయితే సరిపోతుంది. 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రెసిపీ ఇది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని డైలీ చూస్తూ ఉండండి. ఈ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.